హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే పాపతో కొంచెం పని చేయించానమాట. అది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. 9వ తారీఖు 9 అంటే 9. ఉల్లిగడ్డలు తినాన్న ఒకటి రెండు పాపతో అయితే పని చేపిస్తాను. తర్వాత 2 తీసుకురా పచ్చిమిర్చి. సెప్టెంబర్ 9. బాబుకైతే జలుబు దగ్గుంది. డేటు వారం అయితే గుర్తుపెట్టుకున్నానండి. ఎందుకంటే నేను డైలీ వీడియో అప్లోడ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. అందుకే వీడియోలోనే అక్కడక్కడ మాట్లాడుతూ డైరెక్ట్ వాయిస్ చేస్తున్నా. మళ్ళీ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్గా ఉన్న వాయిస్ని డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, బాబు అయితే అస్సలు కింది దిగట్లేదు. వాడు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మాత్రం మీదనే ఉంటాడండి. మన రోజు అయితే ఎత్తుకోను కదా అని ఆ రోజు అయితే ఎత్తుకొనే ఉన్నాను. ఎక్కువ అయితే 90% అయితే ఎత్తుకొనే ఉన్నాను. నాకైతే మామూలుగా నేను వాడు లేస్తాడని హడావుడిగా వంట చేసుకుంటా ఉంటా 2 అవర్స్ ముందు నుంచే. కానీ ఇక వాడు అసలు పడుకోవట్లే. వాడికి ఏమైనా ఇబ్బందిగా ఉందేమోనని వాడిని ఎత్తుకొని ఒక గంట వాడిని కనిపెడుతూ ఇంకో వైపు అయితే ఇట్లా పని చేసుకుంటున్నా. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి నేను. కాకపోతే వాడిని ఎత్తుకొని నాకు చాప్ చేయడం రావట్లేదు. అందుకే మీకు వీడియోలో చూపించడం కోసం కూడా వీడియో తీస్తున్నా. ఎందుకంటే చాలామంది ఇంట్లో పెద్దవారు అయితే ఉంటారు. నాకైతే పెద్దవారు అయితే ఎవరు లేరండి. ఇద్దరు చేసే పని ఒక్కదాన్ని చేసుకోవాలి నేను. అట్లానే పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం కదా. వాడు ఏడుస్తున్న నాకు మంచిగా అనిపించట్లేదు. మా వారైతే తన డ్యూటీకి తను వెళ్ళిపోయారు. ఇక పాపకి స్కూల్ లేదండి. ఒక 1 వీక్ వరకు అయితే లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు వెళ్తుందిలేండి. ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి అయితే వెళ్తుంది. ఇక్కడ నేను ఉల్లిగడ్డలు పెద్ద పెద్దగా కట్ చేసుకొని అవి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఎందుకంటే చిన్నగా చాప్ చేసుకోవాలని చెప్పాను కదా. గిర్రున అయితే ఒక తిప్పు తిప్పాను అనమాట. పాప పట్టుకుంది. నేను బాబుని ఎత్తుకున్నా కాబట్టి అది కూడా దాని ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అనమాట. నాకు ఏదైనా పని ఉంటే చేస్తుంది. ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత టమాటా కూడా చిన్నగా చాప్ చేసుకోవాలని వాడిని ఎత్తుకొని ఉన్నా కదా, చిన్నగా చాప్ చేయడం రాకనే ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నా. ఇక్కడ మీకు ఒక కర్రీ చూపిస్తాను. ఒక రెసిపీ కూడా షేర్ చేయబోతున్నాను. ఇక్కడ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ప్లీజ్. అలాగే చూస్తున్న ప్రతి ఒక్క లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలతో అయితే వీడియో తీయడం చాలా కష్టం. అది ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ చేసుకోవాలి కదా. ఇక్కడైతే నేను మీల్ మేకర్ చేస్తున్నా. మీల్ మేకరు నేను జూలైలో తెప్పించానండి ఇది. ఎందుకంటే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు వర్షాలు కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా బాగా వర్షం వచ్చినప్పుడు బయటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే ఇవి సడన్గా వండేసేయచ్చు అని చెప్పేసి మా వారు మార్నింగే బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో కూరగాయలు ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇంకా మీల్ మేకర్ అయితే ఉన్నాయన్నమాట. అందువల్ల నేను ఇక అదే వండేద్దాంలే అని చెప్పేసి అయితే అట్లా అనుకున్నా. ఇక పాపకైతే స్కూల్ లేదని చెప్పాను కదా, తను ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వంట లేట్ అవుతుంది. ఇక్కడైతే బాబు మళ్ళీ అక్కడ టాయిలెట్ చేశాడనమాట. మళ్ళీ అట్లనే ఉంచితే మళ్ళీ వాడికి అసలే కోల్డ్ కఫం ఉంది కాబట్టి మళ్ళీ అదంతా ఇక మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను డ్రాయర్ అయితే చేంజ్ చేశాను, అండర్వేర్ అయితే చేంజ్ చేశాను. తర్వాత వాడు నన్ను ఎత్తుకున్నా కదా, మళ్ళీ వాడు దించితే మళ్ళీ ఏడుస్తున్నాడు. కొద్దిగా క్లాప్స్ అట్లా కొట్టేసి అయితే కిచెన్లో నుంచి నేను మోప్ తీసుకొచ్చి అయితే తుడుస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు తుడిచేంత టైం కూడా లేదు. కాకపోతే వాడు టాయిలెట్ చేసిన దగ్గర మాత్రం తుడుస్తున్నా. తర్వాత పడుకునే ముందు కానీ వాడు పడుకోబెట్టి కానీ నేనైతే మళ్ళీ ఇల్లు తుడుచుకోవాలి. ఇదైతే హాట్ వాటర్లో మీల్ మేకర్ అయితే వేసాను. అవి ఒక 5 to 8 minutes అయితే కొద్దిగా అలా నీళ్ళలో ఉంచేసి తర్వాత నీళ్ళు మొత్తం పిండేసి అయితే తీసుకోవాలి. ఇదైతే చూసారు కదా, టమాటాలు కొన్ని మిగిలితే వాడికి ఒక సిరప్ పోసి వచ్చాను ఇప్పుడే. అది ఏం సిరప్ అంటే సెట్ ఫ్లూ అని కోల్డ్ సిరప్ అనమాట. ఈ మధ్యన పిల్లలకైతే వారం అయితే కోల్డ్ కఫం అయితే అవుతుందండి. ఎందుకంటే జూన్, జూలైలో పడిన వర్షం అయితే ఆగస్టు 31 పడింది కదా. ఇక్కడ ఇంకొక సిరప్ పోస్తున్నాను అనమాట. నేను ప్రతి సిరప్కి ఒక 5 minutes గ్యాప్ ఇస్తాను. 5 or 8 minutes అయితే గ్యాప్ ఇస్తాను. పిల్లలిద్దరికి అంతే, దానికి కూడా అంతే. దానికి తగ్గిందనుకుంటే మళ్ళీ వీడికైందనమాట. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరి నుంచి ఒకరికి అవుతూనే ఉంటాయి కదా. ఇటు ఇంటి పని, వంట పని చేసుకుంటూ పిల్లలిద్దరిని అయితే ఇలా చూసుకుంటాను అనమాట. నాకు అనిపిస్తుంది ఇంట్లో ఒక 2 ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఒకరు ఇంట్లో పని చేసినా ఒకరైతే పిల్లల్ని చూసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో లేనప్పుడు లేని వాళ్ళని తీసుకురాలేం కదా. అంటే ఇంట్లో అంటే అమ్మ వాళ్ళందరూ అయితే వేరే ఊర్లో ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ పాప ఏదో వచ్చి అంత అల్లరి పని చేసింది. అమ్మచ్చి అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అనమాట. మీల్ మేకర్ అయితే ఇంకా నేను తీయలేదు, అందులోనే ఉంచాను కొంచెం సాఫ్ట్ అవుతాయని. ఇదైతే నిన్నటి కొద్దిగా నూనె నిన్న తాలింపులు ఎక్కువైంది
అయిపోయిందండి. అది గ్లాస్లో తీసుకున్నాను. అదే గ్లాసులో నూనె ఉంటే మళ్ళీ కుక్కర్ గిన్నెలో పోస్తుంది అనమాట. నేను మీల్ మేకర్ కర్రీ ఇప్పుడు కుక్కర్లో చేయబోతున్నాను. ఇక్కడ బాబుకి సందులో అయిందేమో వామిట్ మోషన్స్ అట్లా చేసుకుంటున్నాడని సందులో టాబ్లెట్ అయితే వేస్తున్నా. వాడికి ఇప్పుడు 1 year కాబట్టి 2 టాబ్లెట్స్ అయితే వేసానమాట. అంటే కస్తూరి మాత్రలు అంటారు కదా అవండి. ఇక్కడ ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నాను కదా, అది అందులో వేస్తున్నాను. తాలింపులో వేస్తున్నాను. తాలింపులో నేను అంతకుముందే కొంచెం సాజీరా జీలకర్ర కొద్దిగా దాన్ని ఆవాలంటారు కదా అవి వేసుకున్నాను. అవి కొంచెం వేగేలోపు బాబుకైతే అక్కడ సంది మాత్రలు ఉన్నాయి కదా అవి పోసేసి మళ్ళీ వెళ్ళి నేను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను. మగ్గేలోపు వీడికి ఇక్కడ విక్స్ వేపర్ అయితే రాస్తున్నాను. ఆ రోజైతే చాలా చాలా నాకైతే విసుగు అనిపించింది. మనకే జలుబు అయితే ఏదోలా ఉంటుంది. చిన్న బాబు కదా, నాకైతే మస్తు బాగా అనిపించిందండి. ఇంట్లో పని చేసుకోవాలా, మరి వీడిని చూసుకున్నాం అనుకోండి, మరి కర్రీ అదంతా ఎలా చేసుకుంటారు అది వాడికి ఇచ్చాను. వాడు ఇంట్రెస్టింగ్గా చూస్తాడని. వాడికి కొంచెం బ్రీతింగ్ అనేది ఇబ్బంది అవుతుందేమోనని చెప్పేసి ఇక్కడ గాలి బుగ్గ ఉంటుంది కదా, అది నేను మెడికల్ షాప్లో తెప్పించుకున్నాను. ఇది ఒకటి 30 rupees ఏమో తీసుకున్నారు వాళ్ళు. మాకు దగ్గరలోనే ఉంది మెడికల్ షాపు. అది చిన్నప్పటి నుంచి వాడికి ముక్కు ఇట్లా బ్లాక్ అయిపోతే నేను అట్లనే దాన్ని తీస్తాను అనమాట. స్నీజ్ తీస్తాను. కొంచెం కొంచెం వచ్చిందండి. వాడు మస్తు చికాకు చేసుకున్నాడు ఆ రోజైతే. నేనైతే September 9 మర్చిపోలేను. ఎందుకంటే నేను ఇట్లా ఇట్లా నువ్వు లోకేశ్వరి అయినా నేనేదో క్యాన్సర్గా పట్టుబడితే అది చెప్పు చంద్రశేఖర్. అది ట్రైపాడ్ బరువు లేదు కానీ ఫోన్ పడిపోద్దని అది భయం వేస్తుందని చెప్పింది. నేను అది అట్లా చాలాసార్లు ట్రైపాడ్ ప్రాబ్లం ఉంది. అప్పుడప్పుడు నేను ట్రైపాడ్ని తీసుకొస్తుంటే ఫోన్ చాలాసార్లు పడబోయిందనమాట. అది గుర్తొచ్చి అది ఫోన్ పడుతుంది అవునని భయపడుతుంది అనమాట. ఏదైతే ఇక్కడ నేను ఇక తాలింపు వేసుకున్నాక ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టేసి వచ్చాను. వాడు చూడండి కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు. నాకు చాలా భలే అనిపించింది ఇక్కడ. నేను ఇక్కడ అరటిపండు తినిపిస్తా అంటే అది చూడండి ఎలా కూర్చుందో. చైర్ మీద చైర్ వేసుకొని కూర్చుంది. జస్ట్ ఏదన్నా జారిందనుకో ఆ నుంచి పడితే ఉందా. ఇది డాడీ చూపెడతానికి ఫోటో తీసిన నేను. చూపెట్టినా మరి ఎందుకు ఫోటో తీయమన్నావు? బాబుకైతే కొంచెం అరటిపండు తినిపించాను. కొద్దిగా తిన్నాడండి అరటిపండు. ఇక ఆ పిల్లల్ని చూసుకుంటూ బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా, వాడిని చూసుకుంటూ అయితే ఇంటి కర్రీ అయితే చేస్తున్నా. మార్నింగ్ నుంచి కర్రీ ఏం చేయలేదు. మార్నింగ్ అయితే తాలింపు లాగా వేసుకొని తిన్నాము. ఏం చేస్తున్నామా నువ్వు? సరే చదువుకో. ఇక్కడ ఒకటి చెప్పాలండి, మేము అప్పుడు వర్షం బాగా వచ్చింది. September 9, 7, 8 వర్షం బాగా వచ్చింది. బట్టలు అస్సలు ఆరలేదు. పాపయి బాబుయి నా అసలు ఆరలేదనమాట. ఇన్నర్స్ మాత్రం అసలు ఆరలేదు. బాబు ఊకే వాడు టాయిలెట్ చేస్తూ ఉంటే అది ఎట్లా అని ఇక ఫ్యాన్ అయితే పొద్దాక ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. మేము బెడ్రూమ్లోకి వస్తేనేమో ఫ్యాన్ బంద్ చేసి లైట్ వేసుకుంటున్నాం. మళ్ళీ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఫ్యాన్ వేసి లైట్ బంద్ చేసుకొని మళ్ళీ హాల్లోకి అయితే వెళ్తున్నాం. అసలు ఫ్యాన్ వేయలేదు. ఒక 1 week వరకు అయితే ఇంట్లో అయితే ఫ్యాన్ తిరగలేదు. అంటే పడుకున్న టైంలో, మేము బెడ్రూమ్కి వచ్చిన టైంలో. అదే మిగతా టైంలో మాత్రం ఫుల్ అంతా ఫ్యాన్ తిరిగింది. డోర్ మ్యాట్లు అయితే నేను శనివారం ఉతికేసాను. అంటే వినాయక చవితి రోజు ఉతికేసాను. వినాయక చవితి అయిపోయింది. మండే మండే అనమాట. అంటే September 9th మండే. ఆ రోజు జూలైలో తెప్పించిన మీల్ మేకర్ని అయితే ఇప్పుడైతే కర్రీ చేస్తుంది అనమాట. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా ఇంట్లో మనకు అస్సలు కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. మకానా అండ్ ఇంకా మీల్ మేకర్ అనమాట. ఇక్కడ చూడు టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది, మంచిగా కుక్ అయిపోయింది అనమాట. నాకు చాలా ఇష్టం ఇట్లా. ఇక్కడ వచ్చేసి అయితే నేను అందరూ తాలింపు ఎలా చేస్తారో నేను అలాగే చేశాను. కాకపోతే ఇట్లా మీల్ మేకర్ వేసి చేశాను. చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అంటే. చూసారు కొంచెం వాటర్ పోసాను మీల్ మేకర్లో, మరీ దగ్గరికి అయింది బాగా, అందువల్ల అలా చేస్తాను అనమాట. ఇదండి, నేనైతే పిల్లల్ని చూసుకుంటూ వాడికి ఒకవైపు టానిక్లు ఇంకా పాపని చూసుకుంటూ ఇంటి పని వంట పని ఇలా చేసుకుంటా ఉంటాను. నాకు అనిపిస్తుంది
ఒక్కోసారి నాకు ఒకళ్ళు సహాయం ఇంకా ఎందుకులే అనిపిస్తుంది. ఎవరైనా రమ్మంటే వస్తారు, వచ్చినా ఎవరు ఉంటారండి, 2 రోజులు 3 రోజులు ఉంటారు. ఎప్పటికైతే ఉండేటోళ్ళు అయితే ఎవరు లేరనమాట. ఇక్కడైతే ఇక దించే ముందైతే ఇక్కడ కొత్తిమీర వేస్తున్నా. అంతకుముందు నేను గరం మసాలా ధనియా పౌడర్ అయితే వేసాను. ఇక్కడైతే రైస్ పెట్టేశాను అనమాట. నేను రైస్ కూడా తొందరగా వండేస్తాను. మేము నైట్ టైంలో అయితే తొందరగా తినేస్తాం అనమాట. 7 కల్లా తినేస్తాము. ఇక్కడైతే ఇది ఆఫ్టర్నూన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తాలింపు అన్నం చేశానని చెప్పాను కదా. ఇక్కడైతే కొంచెం అయితే పెట్టాను పాపకి, నాకు ఇప్పుడు ఖచ్చితంగా నేను తినాలన్నమాట. కరెంటు నాకైతే ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్ లైట్ మాత్రమే వాడతాను. అనవసరంగా అయితే కరెంట్ అస్సలు వాడను నేను. నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే. ఇక్కడైతే బాబు ఇంకా లేవలేదు. నాకైతే హడావుడి అనమాట. వాడు ఎప్పుడు లేస్తాడా, నన్ను తినేస్తాడో లేదో అని ఒక టెన్షన్ నాకు. మరి నేను తినకపోతే వాడికి ఫీడ్ ఎలా చేయాలి. ఇక్కడ నేను తినేసాను. ఇక్కడైతే మళ్ళీ తిన్నాక ఇంకేం పని ఉంటుందండి, గిన్నెలు తోముకోవడమే కదా. అయితే బాబుకు నీళ్ళు వేడి చేస్తున్నా. బాబుకి పాపకి వాళ్ళకి ఇద్దరికి హాట్ వాటర్ తాపిస్తున్నా. గిన్నెలు కడిగేసా. ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నె ఇంకా అన్నం కుక్కర్ గిన్నె అయితే ఉన్నది. ఈ 2 తోమేసుకోవాలి. ఇవి సాయంత్రమే అనమాట. సాయంత్రం చేసుకునే పనిగా నేను 2-3 గంటల ముందుగానే ఆలోచించి పని చేసుకుంటాను. ఒకసారి ఈ రూమ్ అంతా ఊడవాలన్నమాట. బాబు లేచేలోపు అదైతే ఇంకా తినలేదు. గిన్నెలో పెట్టించాను. అది నేను తినిపించాను. తొందర తినట్లేదని గిన్నెలో పెట్టించా. అది అయిపోయిందిగా. ఇవి తోమేసి పూజ చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ బాబు లేచాడా లేదా అని తలుపు సందులో నుంచి ఇట్లా చూసుకుంటూ ఉంటాను అనమాట. దొంగ చూపులు చూస్తూ ఉంటాను. వాడు లేస్తే మళ్ళీ అన్నం తిననీయడు కదా, ఇంకా ఏం పని చేయనీయడు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎత్తుకోవాలి కదా. అందుకే వాడు లేసేలోపు నేను మొత్తం ఊడ్చేసుకోవాలని చెప్పేసి అయితే ఇదైతే కిచెన్ నుంచి హాల్ నుంచి ఇంకొక బెడ్రూమ్లో అయితే ఊడవాలన్నమాట. నాకు అసలు డస్టీగా ఉంటే అసలు ఇష్టం ఉండదు. కాకపోతే నేను రోజుకు 2-3 సార్లు అయితే ఊడుస్తూనే ఉంటాను. అయినా ఎంత ఊడ్చినా చిన్నపిల్లలు ఉండరు కాబట్టి డస్ట్ అనేది ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది. నాకు ఉయ్యాల అనేది అడ్డం వచ్చింది అనమాట హాల్లో. ఆ ఉయ్యాల తీసి అయితే నేను ఇక్కడ ఇక కిచెన్లో పెట్టేశాను. ఈ డోర్ వేయకపోతే మాత్రం మనం మన పనిలో మనం ఉంటే వాటి పనిలో వాటి అవి ఉంటాయన్నమాట. కోతులు ఇంట్లో బనానా ఇంకా దానిమ్మ అయితే ఉన్నాయన్నమాట. అవి ఎత్తుకెళ్ళిపోతాయని భయం వేసి అయితే డోర్ అయితే వేస్తున్నాను. కరెక్ట్ ఇప్పుడు 3:15 అవుతుంది అనమాట. నేనైతే 2:30కి స్టార్ట్ చేస్తాను ఇంట్లో ఈవినింగ్ వర్క్. ఎందుకంటే మనము ఒక 2 అవర్స్ అడ్వాన్స్గా పని చేసుకున్నాం అనుకోండి, ఈలోపు బాబు ఒకవేళ ఏమైనా చికా చేశారనుకోండి, వాడిని చూసుకుంటూ నేను ఇలా వాడు వాకరు పాప చైరు ఇంకా పెద్ద మా చైర్ అనమాట. అన్నీ అవతల స్టోర్ రూమ్ అంటాను నేను. ఆ చైరు అన్నీ అలా పెట్టేసుకుంటాను. ఇక్కడ మ్యాట్ కూడా నాకు అడ్డం వచ్చేసింది. అన్నీ ఇవి పెట్టుకున్నాను కదా ఇక్కడ. మళ్ళీ ఇవి హాల్లోకి వస్తాయి, మళ్ళీ అవతల రూమ్లోకి వెళ్తాయి. ఇదే అంటే పొద్దున్నాక నాకు ఊడ్చినప్పుడల్లా నాకు ఇదే పని అవుద్ది అనమాట. ఈ వేరేటోళ్ళు అయితే ఈ పాడికి ఊడ్చి పడేస్తారు. నేనేమో ఇలా ఇవన్నీ సర్దుకుంటూ ఊడ్చుకోవాలి. ఇక్కడైతే కిందికి వేస్తాను. కింద ఎవరైనా ఉన్నారా లేదా చూసుకొని వేసుకుంటా. ఎందుకంటే మా ఓనర్ వాళ్ళు కింద ఇలా లాన్లో తిరుగుతూ ఉంటారనమాట, వాకింగ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు మధ్యాహ్నం కాబట్టి వాళ్ళు లేరు. ఇదైతే నేను ఇక్కడ డస్ట్ చాట చీపురు అక్కడ పెడతాను. మళ్ళీ ఎక్కడి ఒక సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఇందాలు తీసాను కదా, సర్దుకుంటూ ఉంటాను. ఎక్కువ తినట్లేస్తాను. ఒకవేళ తిన్నాడు అని కొద్దిగా పోసాను. 3:25 అవుతుంది. నేనైతే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే కొద్దిగా కూడా ఖాళీగా లేను. రెస్ట్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మనం రెస్ట్ తీసుకుంటూ వాళ్ళని ఎవరు చూసుకుంటారు. ఇంతకుముందు రైస్ కుక్కర్ ఇప్పుడు కడిగేసిన. రైస్ కుక్కర్ కర్రీ చేసింది, అక్కడ స్విచ్ పడింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటా. ఇందులో షిఫ్ట్ చేసుకున్నాను. ఇది అంతా ప్రిపరేషన్ అనేది నాకు 2-3 అవర్స్ ముందే ఉంటుంది. బియ్యం కూడా మంచి బాగా చూసుకోవచ్చు, పాపని చూసుకోవచ్చు. కొన్ని ఇంకా నేను బట్టలు తీయాలి. 2 డేస్ బట్టలు ఉన్నాయి, మడత పెట్టాలి. బాబుకైతే వినాయక చవితి రోజు నుంచి అయితే వాళ్ళకి జలుబు ఉంది. సెప్టెంబర్ 9, 10-11కి తగ్గిపోయింది అనమాట. కరెక్ట్గా 4-5 డేస్ ఉంది. నేనైతే ఇక ఆ 4-5 డేస్ ఎక్కువ డ్రెస్ అయితే వేసుకోను. ఎందుకంటే వాడు ఊరికే వాడిని చూసుకుంటూ ఉండాలి కాబట్టి నాకు డ్రెస్ ఖరాబ్ చేయడం అంత ఇష్టం ఉండదు. అయితే అందుకే నైట్లో ఉంటాను. సెప్టెంబర్ 8 వీడియో తీయలేదు నేను. ఇది ప్లేట్ నేను టీ మీద పెడతాను. 3:45కి పడుకొని 3:45కి అయితే లేచాడు. నేను వీళ్ళు లేచేలోపు ఏ పని చేస్తాను మీకు చూపించాను కదా. గిన్నెలతో మళ్ళీ టీ పెట్టాను, మళ్ళీ పాలు కాబెట్టాను. ఇంకా వచ్చేసి జడ అయితే వేసుకున్నాను. పాపకైతే జడ వేయాలి. ఇంకా నేను రెడ్ కలర్ బొట్టు పిల్ల పెట్టుకోకుండా బ్లూ కలర్ బొట్టు పిల్ల పెట్టుకున్నా. ఎందుకంటే మార్నింగ్ నేను వీడియో తీయకముందు అయితే బ్లూ కలర్ నైటీలో ఉండే. అయితే నాకు ఇష్టం ఉండదు అనమాట, నైటీలో వీడియో తీసుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒకసారిగా అనీజీగా ఉన్నప్పుడు, నాకు చేతగా అన్నప్పుడు ఇక ఏం పోయిందిలే అనుకుంటే అలాగ వేసుకొని వీడియో తీస్తున్నా. ఈరోజు ఏంటంటే ఇది స్నానం చేశాక వేసుకుందాం అనుకున్నా ఈ డ్రెస్ని.
వర్షానికి బట్టలు అయితే ఆరట్లేదు. నాకు 2-3 రోజుల బట్టలు కూడా ఆరలేదనమాట. అవి బయటనే ఉన్నాయి, తీసేయాలి. పట్టేసినాయి, ఫుల్గా చెమట పట్టేసినాయి. పడుకునేటప్పుడు కొంచెం సిరప్ పోసాను, ఫీవర్ కొద్దిగా ఉంటే సిరప్ పోసాను. జడ వేసుకున్నాను నేను, వెంట్రుకలు అందులో పెడుతుంది, అది చూసుకుంటుంది. మా వారు లేకపోయినా నాకు కంట్రోల్ చేయగలను. అంటే ఏంటంటే నాకు రెస్ట్ ఉండదు అనమాట. ఇక రెస్ట్ ఉండదు. నిమిషం కూర్చున్నామంటే ఆ కూర్చున్న టైంలో ఏమైనా పని చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ డ్రెస్ని తెరబెట్టుకో. నేను సెల్ఫీ వీడియో మాట్లాడుతుంటే వాడు కోళ్ళని చూస్తున్నాడు, అందుకే కోళ్ళ వీడియో తీస్తున్నా. కోడి కావాలా నీకు? కోడి పిల్ల కావాలనా? మరి మేము తిన్నాం కదా, బాబుకు కూడా తినిపించాలి కదా అంటే సెర్లాక్ అయితే కలిపాను. ఇక్కడ సంది మాత్రం నానబెట్టాను, వాడికి తినిపించి సంది మాత్రలు అయితే పోయాలి. నేను డైలీ 3 times అలా పోస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే అదే చూపిస్తున్నాం మీకు. ఇక్కడ చూడండి. అయ్యో మొత్తం పరేసింది కూడా కనపడుతుంది. ఇట్లా కనపడుతుందా? ఇట్లా నాకు అదే కనపడుతుందా? తలకాయ తలకాయ కనపడట్లే. పెట్టుబడి కొంచెం పైకి పెట్టు. ఓ అమ్మ కనపడలేదు. కనపడుతుంది ఇప్పుడు. ఈ తెల్లబెట్టు కనపడుతుందా? అట్లయితే తినిపించేది కనపడుతుందా? తినిపించేది తినిపించేది కనపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో, ఈరోజు వీడియో. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సందు టాబ్లెట్లు అయితే వేసిన. సందు టాబ్లెట్లు అయితే మంచిదే కదా, అదేనండి కస్తూరి మాత్రలు అంటారు కదా అవి. వీడియో నుంచి తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, కొత్తగా చూస్తే ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకు కూడా. ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.